ఈరోజు కథ మాయావేషం. అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో ఒక మేక. ఆ మేకకి 6 పిల్లలు. ఆ 6 పిల్లలు నిగనిగలాడుతూ చాలా అందంగా ఉండేవి. చెంగు చెంగున గంతులేస్తూ చూడముచ్చటగా ఉండేవి. ఆ పిల్లల్ని తల్లి మేక ఎంతో గారాబంగా చూసుకునేది. రోజూ ఆ ఊరి పక్క ఉన్న అడవికి వెళ్ళి మేత తెచ్చి పిల్లలకి పెడుతూ ఉండేది. ఒకనాడు ఆ మేకకి అడవిలో ఒక తోడేలు కనపడింది. ఆ తోడేలు మేక వెనకాలే వచ్చి మేక ఇల్లెక్కడుందో కనిపెట్టి వెళ్ళిపోయింది. తాను ఇంట్లో లేకుండా చూసి ఆ తోడేలు వచ్చి తన పిల్లల్ని ఎక్కడ మింగేస్తోందో అని ఆ మేకకు భయం వేసింది. రోజుకు మళ్ళీ అడవిలోకి వెళ్తూ మేక తన 6 పిల్లల్ని పిలిచి, నేను వచ్చేదాకా మీరు యువతలకి తిరక్కండి. తలుపు వేసుకుని లోపలే కూర్చోండి. తోడేలు వచ్చి తలుపు తీయమని ఎంత అడిగినా తీయకండి అంది. ఆ పిల్లల్లో కల్లా చిన్నదానికి ఒక అనుమానం వచ్చింది. తోడేలే వచ్చి పిలుస్తుందో నువ్వే వచ్చి పిలుస్తున్నావో ఎలా తెలుస్తుందే మాకు అని ఆ పిల్ల తల్లినడిగింది. దానికి తల్లి మేక, తోడేలు గొంతు నా గొంతుకు మళ్ళే కాకుండా బొంగురుగా ఉంటుంది. పైగా నా కాళ్ళు తెల్లగా ఉన్నాయి. తోడేలు కాళ్ళు నల్లగా మసిబొగ్గులా ఉంటాయి అని ఆనవాలు చెప్పి తల్లి మేక అడవికి వెళ్ళిపోయింది. మేక పిల్లలు తలుపులు బిడాయించుకుని లోపల కూర్చున్నాయి. మరి కాసేపటికి తోడేలు వచ్చి తలుపులు మూసి ఉండటం చూసి, పిల్లల్లారా తాయిలం తెచ్చా, తలుపు తీయండి అంటూ పాట పాడుతూ పిలిచింది. ఆ పిలుపు విని అమ్మ వచ్చిందని పెద్ద మేక పిల్లలు 5 గబగబా తలుపు తీయటానికి వెళ్తూ ఉంటే, చిన్న మేక పిల్ల అమ్మ కాదర్రా, గొంతుకు బొంగురుగా ఉంది, ఇది తోడేలు అంది. నిజమేనంటూ ఆ పిల్లలు పోవే పోవే తోడేలా, బొంగురు గొంతుకు తోడేలా అని అనేసరికి పిల్లలకి తన గొంతు తెలిసిపోయిందని గబగబా కోమటి కొట్టుకు వెళ్ళి ఇన్ని మిరియాలు, పాలవాడి దగ్గరకెళ్ళి ఇన్ని పాలు తెచ్చుకుని పాలల్లో మిరియపు గుండ కలిపి తాగేసి గొంతుకు బొంగురు సవరించుకుంది. అప్పుడది మళ్ళీ మేక ఇంటికి వెళ్ళి తీయని తాయిలం తెచ్చా, తలుపు తీయండి అంటూ పాట పాడింది. ఈసారి పిలుస్తుంది అమ్మే అంటూ పెద్ద మేక పిల్లలు 5 తలుపు తీయటానికి పరిగెత్తుతుంటే, చిన్న మేక పిల్ల ఉండండర్రా ఉండండి, దీని కాళ్ళ నలుపో తెలుపో చూద్దాము అంది. పెద్దదాని నడుం మీద రెండోది, రెండోదాని నడుం మీద మూడోది ఇలా వరుసగా నిలబడ్డాక ఆఖరి పిల్ల 5వ దాని నడుం మీద నిలబడి ఎత్తు కిటికీలో నుంచి తొంగి చూసింది. కాళ్ళు నల్లగా మసిబొగ్గుల్లా ఉన్నాయర్రా, అమ్మ కాదు తోడేలే అంది. అప్పుడు ఆ పిల్లలు మళ్ళీ దాన్ని పోపొమ్మని గట్టిగా కసిరికొట్టాయి. తన కాళ్ళ రంగు సంగతి కూడా వాటికి తెలిసిపోయిందని తోడేలు గబగబా ఊళ్ళోకి పరుగెత్తుకెళ్ళింది. అక్కడ ఒక ముసలవ్వ అట్లు వేసుకుందామని పిండి రుబ్బు పెట్టుకుంటే ఆ పిండిలో తన 4 కాళ్ళు ముంచి తెలుపు రంగు చేసుకుంది. ఇంకా మేకపిల్లలు నన్ను కనిపెట్టలేవంటూ 3వసారి మేక ఇంటికి వెళ్ళి పిల్లల్ని పిలిచింది. అది వరకు మళ్ళీ చిన్న మేకపిల్ల కిటికీలో నుంచి తొంగి చూసి, కాళ్ళు తెల్లగా ఉన్నాయి, నిజంగా అమ్మేనర్రా అంది. అప్పుడు ఆ పిల్లలు అమ్మ తెచ్చిన తాయిలం తిందామనుకుంటూ గబగబా వెళ్ళి తలుపు తీశాయి. తీస్తే ఇంకేముంది, తోడేలు. ఆ పిల్లలన్నీ హడలి పరుగెత్తుకుపోయి తలా ఒక మూల దాక్కున్నాయి. కానీ తోడేలు ఒక్కొక్కదాన్ని వెతికి పట్టుకుని మింగేసింది. పరుపు అడుగున దాగి ఉన్న చిన్న మేకపిల్ల మాత్రం తోడేలుకు కనపడలేదు. 5 మేకపిల్లల్ని మింగేసిన తోడేలు పొట్ట ఈడ్చుకుంటూ వెళ్ళి ఆయాసం చేత అట్టే దూరం పోలేక ఓ ఏటుగట్టున పడుకుంది. తల్లి మేక ఇంటికి వచ్చి పిల్లల్ని పేరు పేరునా పిలిచింది. తన పేరు వినపడి చిన్న మేకపిల్ల పరుపు అడుగు నుంచి బయటకొచ్చి జరిగిన సంగతంతా తల్లితో చెప్పింది. తల్లి పిల్ల తోడేలు పోయిన దారినే వెళ్ళేటప్పటికి ఏటు ఒడ్డున తోడేలు గుర్రు పెడుతూ పడుకుంది. తల్లి మేక గబగబా వెళ్ళి దర్జీవాడిని తీసుకొచ్చింది. దర్జీవాడు తన పెద్ద కత్తెరతో తోడేలు పొట్టను కత్తిరించేటప్పటికి అందులో నుంచి ఒక దాని వెనక ఒకటి 5 మేకపిల్లలు గంతులేసుకుంటూ బయటకొచ్చేశాయి. అప్పుడు ఆ మేకపిల్లలు కోపం కొద్దీ పెద్ద రాళ్ళు తెచ్చి తోడేలు పొట్టలో కుక్కేశాయి. దర్జీవాడు తన సూది తీసి పొట్టేలు పొట్ట మామూలుగా కుట్టేసి వెళ్ళిపోయాడు. అప్పుడు తోడేలుకు మెలకువ వచ్చి ఏటిలో మంచినీళ్లు తాగుదామని లేచింది. కానీ కడుపులో రాళ్ళు ఉండటం చేత ముందు బరువు ఎక్కువై అది తలకిందులుగా ఏట్లో పడి బుడుంగుమని మునిగి చనిపోయింది.